'రష్' జస్ట్ 1 అవర్ 13 మినిట్స్ రన్ టైమ్‌తో ఈటీవీ విన్ ఒరిజినల్‌గా ఇప్పుడు ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. రవిబాబు గారి డైరెక్షన్ కాదు, ప్రొడ్యూసర్ సినిమాకి. ఒకప్పుడు 'అనసూయ', 'అవును' లాంటి మంచి కిక్కిచ్చే థ్రిల్లర్స్ వచ్చాయి ఈయన నుండి. ఇప్పుడు కూడా అలా వస్తే బావున్ను. ఇక 'రష్' మూవీ విషయానికొస్తే అన్ని పేరుకి తగ్గట్టే రష్డ్‌గానే అయిపోయాయి. ఒక్క 'డైసీ బొప్పన' గారి యాక్టింగ్ తప్ప మిగతాదంతా ఔట్‌డేటెడ్ ఫిల్మ్ అండి. ఎన్నో సినిమాల్లో రౌడీలు పిల్లల్ని కిడ్నాప్ చేస్తే ఆ పిల్లల్ని కాపాడుకోవడం అనే పాయింట్‌ని ఎన్ని సినిమాల్లో చూసుంటామో ఇంక మీ ఊహకే వదిలేస్తున్నాను. ఆ ఎండింగ్‌లో వచ్చే ట్విస్ట్ కూడా మధ్యలోనే గెస్ చేసేసాను నేనైతే. తక్కువ రన్ టైమ్ కాబట్టి ఒక్కసారి ట్రై చేస్తానంటే చూడండి. థ్రిల్స్ అయితే ఏం లేవు. అంతా ఆర్టిఫిషియల్ సెటప్ విత్ లో ప్రొడక్షన్ వాల్యూస్. నా వరకు నా పర్సనల్ ఒపీనియన్ అయితే నాకు నచ్చలేదండి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే స్టార్టింగ్‌లోనే ఒక హార్డ్ డిస్క్‌లో ఏదో డేటాని ఎక్కించి వెళ్తుంటే అతనికి యాక్సిడెంట్ అయ్యి పోలీసుల దగ్గరికి హార్డ్ డిస్క్ వెళ్తుంది. అసలు హార్డ్ డిస్క్‌లో ఏముంది? దానికోసం ఏం జరిగిందన్నదే స్టోరీ. ప్లస్, మైనస్ అని సెపరేట్‌గా చెప్పడానికి ఏం లేదు. హీరోయిన్ యాక్టింగ్ ఒక్కటి బావుందంతే. జరుగుతున్న ప్రతి విషయం ఇంక్లూడింగ్ మిగతా సైడ్ ఆర్టిస్ట్ ఎక్స్‌ప్రెషన్స్ అండ్ యాక్టింగ్‌ని చూస్తేనే చెప్పేయొచ్చు. ఇదంతా పెద్ద సెట్టింగ్ అని. అలా వెళ్ళింది మొత్తం సినిమా. ఒక మనిషికి యాక్సిడెంట్ అయితే అంబులెన్స్‌ని రప్పించి హాస్పిటల్‌కి తీసుకెళ్లకుండా అక్కడే అలా మాట్లాడతారు. కాటన్ తీసి బ్లడ్‌ని అలా క్లీన్ చేస్తున్నట్టు. వెంటనే తలకి పెద్ద దెబ్బ తగిలి పెద్ద ఆపరేషన్ కూడా అయిపోయిందని చెప్తారు. డబ్బులు పంపించమన్న ప్రతిసారి డబ్బులేస్తూనే ఉంటారు ఏమీ అడగకుండా. ఒక అకౌంట్ నుండి డైలీ లిమిట్‌నే ప్రెజెంట్ 1,00,000 యూపీఐ ట్రాన్సాక్షన్‌కి. అలాంటిది అన్ని సార్లు మరి 10,00,000 కూడా అయిపోయాయంటే అంత డబ్బు మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్‌లో ఎలా పంపించారో వాళ్ళకే తెలియాలి. లేదా నాకేమైనా తెలియని ట్రాన్సాక్షన్ ఉంటే మీరు చెప్పండి. మీరు ఏం చేయొద్దు, జస్ట్ అలా కార్‌ని తుడవండి చాలు. ఇంకా కాటన్ తీసుకొని బ్లడ్‌ని అలా తుడుస్తూ ఉండండి చాలు. బుల్లెట్ తగిలింది పడిపోండి చాలు. ఇలా చెప్తే ఎలా చేస్తారో అలానే ఉన్నాయి మిగతా ఆర్టిస్ట్‌ల పెర్ఫార్మన్సెస్. ప్రతీదీ యాక్సిడెంట్‌నే అయినట్టు పెట్టారు. ఫర్ ద ఫస్ట్ టైమ్ రవిబాబు గారి యాక్టింగ్ మెలో డ్రామాటిక్‌గా అనిపించింది ఈ సినిమాలో. ఈలోపు విలన్స్ ఫాస్ట్‌గా వచ్చేయడం ఏంటి, సరిగ్గా కార్ వచ్చినప్పుడే పిల్లాడు రోడ్డు మీద పరిగెడితే అప్పుడే హీరో తలదించుకున్నట్టు మొత్తం సెట్టింగ్ అని తెలిసిపోతుంది క్లియర్‌గా. లాస్ట్‌లో ఎండ్ క్రెడిట్స్ టైంలో చూపిస్తారు. అసలు ఎందుకు, ఏంటి, ఎలా జరిగిందని, ఆ హార్డ్ డిస్క్‌లో ఏముందని. కానీ అప్పటికే ముందు కథనాన్ని చూపించిన విధానానికి ఇంట్రెస్ట్ అంతా పోతుంది. ఫైట్‌లు ఎక్కువ పెట్టేశారు. అంతమందిని పోలీసులని పెద్ద పెద్ద గూండాలని కొట్టి పారేసిన హీరోయిన్ లాస్ట్‌లో వాడి చేతుల్లో అన్ని దెబ్బలు తింటుందంట. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, నా వరకు ఇట్స్ అన్ ఔట్‌డేటెడ్ ఫిల్మ్ అండి. ఇక 1 అవర్ 13 మినిట్స్ కాబట్టి ఎలా ఉందో చూస్తాను అంటే ట్రై చేయండి తప్ప అంతేం లేదు సినిమా. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.